రాత్రి ప్రార్థన చేశాను, నిన్నంతా ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను. వాక్యం ఒకటి ఇవ్వండి ప్రభువా అని దేవుని దగ్గర ఒక మాట దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ తర్వాత బైబిల్ దగ్గర చూస్తుంటే ఆశ్చర్యకరమైన మాట నాకు కనిపించింది ఈరోజు. ఈ లోపల పేపర్లో చూస్తే ఒక మాట కనిపించింది, నాకు ఒక ఆశ్చర్యకరమైన మాట కనిపించింది. నేను ఇస్తున్న మాట అని అంటారండి ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, నన్ను గెలిపిస్తే ఇదిగో ఈ మాట నెరవేరుస్తాను, మాట తప్పను. ఒక మామూలు మనిషి, రక్త మాంసాలు కలిగిన మనిషి, ఇది మా మేనిఫెస్టో, మా ఎలక్షన్లలో మమ్మల్ని గెలిపిస్తే ఇవి చేస్తాము అని మాట ఇస్తే, మాట తప్పకుండా ప్రవర్తిస్తే ఒక మనిషి, మన దేవుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరు? ఒక సాధారణమైన మనిషి మాట ఇచ్చి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి మాట తప్పకుండా నెరవేర్చుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటే నా యేసు ప్రభు ఎవరు? నేను ఆరాధించే ప్రభు ఎవరు? ఎలాంటి వాడు? ఒకసారి ఒక రాజు, బాలాక్ అనే ఒక రాజు, మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు. దేవుడు చెప్పిన వాగ్దాన భూమిలోకి వెళ్తున్నారు. మార్గంలో దారిలో మోయాబు దేశం అడ్డంగా ఉంది. ఆ దేశంలోంచి వెళ్ళాలి, దారి లేదు. ఆ పక్క ఈ పక్క పర్వతాలు ఉన్నాయి, మధ్యలో దేశం ఉంది. ఆ దేశం మధ్యలో నుంచి వారు వెళ్ళాలి దేవుడు చెప్పిన వాగ్దాన భూమిలోకి. వెళ్దామంటే దేశం వాళ్ళు ఒప్పుకోరు. వెంటనే ఊరి బయట అందరూ ఆగి కొంతమంది పెద్దలు, ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది పెద్దలు వెళ్ళి ఆ రాజు దగ్గరికి, అయ్యా మేము ఐగుప్తు నుంచి వస్తున్నాము, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిలోకి వెళ్తున్నాము, మా దేవుడు చెప్పాడు, మాకు ఏం దారి లేదు, ఇప్పుడు అటు పర్వతాలు మీ దేశంలోంచి వెళ్ళాలి, మీరు పర్మిషన్ ఇస్తే, మీరు కనుక అనుమతిస్తే మేము వెళ్ళిపోతామయ్యా అని చెప్పి రాజుని రిక్వెస్ట్గా అడిగారు ఈ ఇశ్రాయేలు ప్రజల పెద్దలు. ఆ రాజు అంటాడు, బాలాగారు, రే నా దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఎన్నిక్కిపోతారో ఇంకొక దారి చూసుకోండి, నా దేశంలో మాత్రం వెళ్ళొద్దు, అడుగు పెట్టొద్దు అని కరగని చెప్పాడు. ఎంత బతిమలన్నా ఆ రాజు మనసు కరగట్లా, ఆ బాలాకు అనే రాజు. ఈ లోపల ఈ రాజు ఏం చేసేది తెలుసా అండి? రాజు వెంటనే ఈ బిలాము అనే ప్రవక్తని పిలిపించి, బిలాము నువ్వు నోరు తెరిచి ఏం మాట్లాడితే జరుగుతుంది కదా? అవునయ్యా, నేను శాపం పెట్టానంటే నాశనం అయిపోతారు, నువ్వు చస్తావంటే చస్తాడు, నువ్వు బతుకుతావంటే బతుకుతాడు, నా నోటికి అంత పవర్ ఉందయ్యా, నా నాలుగుకి అని చెప్పాడు ఆయన. సరే ఏం లేదు బాబు, నీకు ఎంతైనా బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ఇశ్రాయేలు ప్రజల్ని శాపం పెట్టు అన్నాడు. శపించమని డబ్బులు ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజల్ని శపించమని శాపం పెట్టమంటే ఈయన కొండ మీదకి వెళ్ళి కొండ మీద చూస్తే ఆ కొండకి పక్కనే కొండ ఉంది, ఆ కొండ ఎక్కి చూస్తే అందరూ ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చుకుంటూ ఉన్నారు వాళ్ళ గుడారాల దగ్గర. ఈ రాజు ఏమో వద్దంటున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం అని ఏడ్చుకుంటుంటే చూపించాడు రాజు, ఇదిగో వీళ్ళే, వీళ్ళని శాపం పెట్టు అనేసరికి ఆ బిలాము శాపం పెడదామని నోటు తెరిచి శపిద్దామని నోటు తెరిస్తే ఆ నోట్లో నుంచి శాపం రావట్లా. ఎంత గింజుకొని నాశనమే పోవాలని నోటు తెరుస్తున్నాడు. నా 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 అంటాడు. దీవించబడుదురు గాక అనేసాడు. నేను స్తోత్రం కలుగును గాక. శపించాలని షా 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 అంటాడు. ఆశీర్వాదం పొందుదురు గాక అనేసాడు. ఆ రాజు అంటాడు, అరే ఇంత ఖర్చు పెట్టి పిలిపించి శాపం పెట్టరా బాబు అంటే దీవించవేంట్రా, ఆశీర్వదించవేంట్రా అంటే అప్పుడు ఒక మాట అంటాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా అదిగో ఆ మాట నోట్ చేసుకోండి. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? దేవుడు మాట ఇస్తే దాన్ని స్థాపించకుండా ఉంటాడా? నెరవేర్చకుండా ఉంటాడా? ఒక మామూలు మనిషి మాట ఇస్తేనే నేను మాట ఇస్తున్నాను, నెరవేరుస్తాను అని చెబుతూ ఉంటే బిలాం ప్రవక్త అంటాడు, దేవాది దేవుడు యేసయ్య మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? 20 వచనం చదవండి. 20 వచనం, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను ఆయన చేస్తే నెట్ట మారుస్తానండి. దేవుడు కనుక మాట ఇస్తే దాన్ని మార్చడం మనిషి సాధ్యమవుతుందా? దేవుడు చేశాడు, దాన్ని ఎవరు మార్చలేరు. మరొక సందర్భంలో యెహెజ్కేలు 12:25 చదవండి.
యెహోవానైన నేను మాట ఇచ్చుచు ఉన్నాను. నేనిచ్చే మాట ఇంకనూ ఆలస్యం లేక, ఆలస్యం కాదు, నేను ఇచ్చే మాట, నేను మాట ఇస్తున్నాను, అది ఆలస్యం లేకుండా మీ జీవితంలో జరుగునుగాక, జరుగునుగాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఎందుకు దేవాది దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? ఒక మాట చెప్పాడు దేవుడు అంటే అది నెరవేరుస్తాడు. ఒక సాధారణమైన మనిషే మాట ఇస్తే నేను ఇస్తాను, ఇదిగో నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే ఇదిగో ఇవి నెరవేరుస్తాను, మాట ఇస్తున్నానని మాట ఇచ్చి నెరవేర్చగలిగితే, దేవాది దేవుడు సృష్టికర్త, మనుషులు సృష్టించిన దేవుడు ఆయనంతగా ఇంకెంతగా ఉండాలి, ఇంకెంత నమ్మకంగా ఉండాలి, ఇంకెంత ఆయన మాట స్థిరంగా ఉండాలి. దేవుడు ఒకవేళ మాట ఇస్తే ఏం చేస్తాడు ఆయన? బైబిల్లో చూస్తే ఒకరోజు ఒక భక్తుడు, దేవుని భక్తుడు, ఆయన యుద్ధానికి వెళ్తూ ప్రమాణం చేశాడు, మాట ఇచ్చాడు దేవునికి. ఏమని? దేవా, ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నా, నేను యుద్ధంలో గెలిచి జయం పొందుకొని తిరిగి నేను కనుక క్షేమంగా వస్తే, నా వాళ్ళుగా నేను కానీ చనిపోకుండా, నేను నా సైన్యం చనిపోకుండా తిరిగి క్షేమంగా వస్తే, నా ఇంట్లో నుంచి ఏది ఎదురుగా వస్తుందో దాన్ని నీకు బలి ఇస్తానని చెప్పి దేవునికి మాట ఇచ్చాడు ఒక భక్తుడు. సరే అని చెప్పేసి వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో గొప్ప జయం వచ్చింది. ఇక ఆనందంతో వస్తూ ఉంటే ఈ లోపల ఈ సమాచారం ఇంట్లో తెలిసింది. లేక పుట్టిన ఒకటే కూతురుంది ఆయనకి, ఆ ప్రమాణం చేసిన ఆయనకి. ఆ అమ్మాయి అందరు ఆడపిల్లలు తీసుకొని, ఏమండి, అందరు ఆడపిల్లలు తీసుకొని గ్రూపుగా మా నాన్నకు జయం వచ్చిందంట, జయం పొందాడంట అని పాటలు పాడుకుంటూ, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడదము, విజయ గీతము పాడదము, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. ఈ అమ్మాయి పాటలు పాడుకుంటూ తన ఫ్రెండ్స్ని తీసుకుని, ఫ్రెండ్స్ అందరినీ ఎంట పెట్టుకొని, ఆడపిల్లలందరినీ, మా నాన్న జయం పొందాడు యుద్ధంలో, రండి స్వాగతం పలుకుదామని చెప్పేసి ఈ అమ్మాయి తుంబర తీసుకొని, సితార తీసుకొని, కంజర్ తీసుకొని పాట పాడుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ నాన్న, ఇక నా దేవుడు నాకు జయం ఇచ్చాడు, మాకు ఏ నష్టం కలగలేదు, ఇప్పుడు నేను దేవుడికి మాట ఇచ్చాను, నా ఇంట్లో నుంచి ఏది ఎదురుగా వస్తుందో దాన్ని బలిస్తానని చెప్పి వస్తూ ఉండేసరికి కన్న కూతురు, ఒక్కటే కూతురు, లేక పుట్టిన కూతురు ఎదురుగా వస్తావు, బట్టలు చించుకొని కేకలేస్తున్నాడు, అయ్యా బూడిద పోసుకుంటున్నాడు, దుమ్ము పోసుకుంటున్నాడు. యెఫ్తా, ఏమిటి కంగారు పడుతున్నావు, ఎందుకు బట్టలు చింపుకుంటున్నావు? అయ్యా, నేను దేవునికి మాట ఇచ్చాను. ఏమని ఇచ్చావు? యుద్ధంలో గెలిచి జయం పొందుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో నుంచి ఆయన అనుకున్నాడు, ఏ కోడో, ఏమండి, ఏ కుక్కో, ఏ పొట్టేలో ఎదురుగా వస్తుందేమో, దాన్ని బలిద్దాంలే దేవుని అనుకున్నాడు. తీరా చూస్తే లేక పుట్టిన కన్న కూతురు ఎదురుగా వచ్చింది. ఇప్పుడు నేను దేవునికి మాట ఇచ్చాను, ఇప్పుడు నెరవేర్చుకోవాలా, నా కూతురిని బలి ఇవ్వాలి దేవునికి. దేవునికి మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను దేవుని సన్నిధిలో, నా ఇంట్లో నుంచి ఏది ఎదురుగా వస్తుందని బలిస్తానని చెప్పి మాట ఇచ్చానమ్మా. ఇప్పుడు నాకు ఎదురుగా నువ్వు పడ్డావు, నువ్వు ఒక్కటే కూతురువి నాకు, ఇప్పుడు నేనేం చేయాలి? దేవునికి మాట ఇచ్చానే. అర్థమవుతుందా మీకు? ఒక నరుడు, ఒక మనిషి దేవునికి మాట ఇచ్చాడు బలిస్తానని. ఆ అమ్మాయి అంటుంది, నానా
దేవునికి మాట ఇస్తే వెనక్కి తీసుకోవద్దు. అలాగే చేయి అని నేను కొండల మీదకి వెళ్తాను. కొండల మీదకి వెళ్ళి నన్ను పరీక్షించుకొని పరిశుద్ధపరుచుకొని దేవునికి ఇష్టమైన బలిగా మార్చబడతాను. ఆమెన్. దేవునికి ఇష్టమైన బలిగా నేను మార్చబడతాను అని కొండల మీదకి వెళ్ళి తను పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని దేవునికి బలిగా అర్పించబడింది యెఫ్తా కుమార్తె. ఒక సాధారణమైన మనిషి మాటిస్తే దేవునికి నిలబడ్డాడే. మరొక సందర్భంలో దావీదు అంటాడు ఒక మాట, దేవునితో మాటిస్తున్నాడు, దేవా నీకు ఒక స్థలం చూసి మందిరం కట్టేంత వరకు నేను వెళ్ళి నా ఇంట్లో మంచం మీద పడుకోను, నా ఇంట్లోకి వెళ్ళి నేను మంచం మీద హాయిగా పడుకోను, నీకు ఒక మందిరం కట్టేంత వరకు, ఒక స్థలం చూసేంత వరకు అని ప్రమాణం చేసి మాటిచ్చాడు దేవునికి. సాధారణమైన మనుషులు మాటిస్తుంటే, మాటిచ్చి నిలబెట్టుకుంటుంటే, వాస్తవంగా మనిషి నరంలే నాలుక ఎటు పడితే అటు మాట్లాడుతుంది. నాలుక మామూలుది కాదు. ఏమంటారండి? సాధారణంగా మనిషి మాట మీద నిలబడడు. మాట మీద ఎవరు నిలబడరు. సామాన్యంగా 99% ఎవరు మాట మీద నిలబడలేరు. చూస్తున్నాం కదా, అది చేస్తాం, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాం, బెంచి కారు ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, ఏమంటారని ఎన్ని ఇచ్చి మాటలు తప్పేవారు ఎంతమంది లేరు మన కళ్ళ ముందు కనిపిస్తుందా? ఎంతమంది మాట ఇచ్చి తప్పుతున్నారు? నరం లేని నాలుగు కదండి, ఏమైనా మాట్లాడుతుంది. మాట తప్పే మనిషే మాట మీద నిలబడుతూ ఉంటే అంతెందుకండి, మన విశ్వాసం ఒక ఆయన గేదెని బేరం పెట్టాడు. గేదెని 40,000 రూపాయలు బేరం పెట్టాడు. వాళ్ళు సరే అని చెప్పి 40,000కి బయానా ఇచ్చారు. దాదాపు 5,000 రూపాయల పైన ఇచ్చి వచ్చే వారం డబ్బులు కట్టి తీసుకెళ్తామని. ఈ లోపల ఇంకొకడు వచ్చాడు, నేను 50,000 ఇస్తాను గేదెకని. వెంటనే రండి, మనిషి కదండి, 10,000 కళ్ళ ముందు కనిపిస్తుంటే లాభం వస్తుంటే ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన మాట ఇచ్చాను వాళ్ళకి 40,000కి ఇస్తా అని చెప్పి అంటాడా? మీరు అంటారు అట్లా? మీరు కూడా అటైపే ఆ కేటగిరీ. మీరు కూడా 10,000 లాభం వస్తుందంటే ఎంతకైనా తెగిస్తారు, దిగజారిపోతారు, మాట తప్పుతారు. అర్థమవుతుందమ్మా? ఆయన వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా గేదె అమ్మట్లేదు, గేదె నాకు కావాలి, ఇది ఇంటి గేదె ఇదే, ఇంతకు మీ భయం మీద తీసుకుని అమ్మట్లేదని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇరికిచ్చి 50,000కి అమ్ముకుంటాడు. మామూలుడా? విశ్వాసే. మళ్ళీ మాట తప్పి మాట భయాన్ని తీసుకొని కూడా మాట తప్పేవాళ్ళు ఎంతమంది లేరండి భూమి మీద. కానీ దేవుడు అంటాడు, ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, నేను మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాను, మాట ఇచ్చి నెరవేరుస్తాను, మాట ఇచ్చి స్థాపిస్తాను, నేను మాట తప్పను. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు అండి, మనిషే మాట ఇచ్చి నెరవేరుస్తూ ఉంటే దేవాతి దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తాడు. మాట ఇస్తే దాన్ని స్థాపిస్తాడు, మాట నెరవేరుస్తాడు, ఆ మాట మీద నిలబడతాడు. అది నిక్కచ్చిగా నిజాయితీగా 100% నెరవేర్చునుగాక. కొన్ని మాటలు ఏమైనా మాట ఇచ్చాడు దేవుడు, ఎలాంటి మాటలు ఇచ్చాడు, ఏం నెరవేర్చాడో కొన్ని 2-3 మాటలు చెప్తాను. మొదటి మాట, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం చదవండి. అయినను, బాగా ఆలకించాల, అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును, అదిగో ఏంటి, దీపము నిలిపెదనని మాట ఇచ్చుండను కనుక దావీదుకి సదాకాలము దీపం నిలుపుతానని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు దావీదుకి. దావీదు, ఇంత భక్తి, ఇంత శ్రద్ధాభక్తులు కనిపిస్తుంది నీలో. ఒక మాట ఇస్తున్నా నీకు, నీ కుటుంబాన్ని. ఏమి తెలుసా? చిరకాలము నేను దీపం నిలుపుతాను నీకు అన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. అంటారండి, దీపం నీకోసం నిలుపుతాను రా అన్నాడు. దీపం అంటే మీరు ఇప్పుడు దీపమా, ఏం దీపమా ఏ పాస్టర్ గారు, ఏ కరెంటు లైటా, లేకపోతే లాంతరా, లేకపోతే ఏ దీపం? మనకు తెలుసు, బాగా తెలుసు. దీపం అంటే ఆజ్ఞలని, దీపం అంటే వాక్యమని, అవి మనకు తెలుసు. కానీ దేవుడు అంటాడు, దావీదు కుటుంబం కొరకు నేను సదాకాలము దీపము నిలుపుతాను అన్నాడు. మాట ఇచ్చాను. దీపం అంటే అర్థం ఏంటంటే అధికారం అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటండి దీపం అనగా? అధికారం. దేవుడు అంటాడు, నీకు ఇదిగో ఒక మాట ఇస్తున్నా, నీ దీపము సదాకాలం నిలుపుతాను అన్నాడు. అంటే నీకు ఒక అధికారం ఇస్తున్నాను దావీదు. ఈ అధికారాన్ని శాశ్వతంగా ఉంటుంది నీ కుటుంబీకులకి, నీ ఇంట్లో, నీ తరువాత తరతరాలుగా
అధికారం నేను తీసివేయను. గొర్రెల తొట్టులో ఉన్న తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను, అధికారం ఇచ్చాను. ఈ అధికారం అనే దీపాన్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈ అధికారము చిరకాలం, సదాకాలం, నీ తర్వాత ఈ అధికారాన్ని నేను స్థిరకాలం నిలుపుతాను నీ కుటుంబీకులకి అని మాట ఇచ్చాడు దేవుడు. ఇక మాట తప్పలా. ఆ తర్వాత చూస్తే దావీదు కడుపులో నుంచి ఇక తర్వాత ఇంచుమించుగా 19 మంది రాజులు వచ్చారండి. ఎంతమంది అండి? 19 మంది రాజులు వచ్చారు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. దావీదు కొడుకు సొలొమోను, ఈడొక టైపు. బాగా ఆలకించాను. సొలొమోను రాజు ఈడొక టైపు. వీడు అంటే 1000 మంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 1000 మంది భార్యలు తెచ్చుకున్నాడు. ఏ భార్య చెప్తే ఆ మాట వింటాడు, ఆడు గుడి కడతాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, అరే దావీదు భక్తిపరుడు, వీడేమో ఇటు చెడిపోయాడు, పనికిమాల పనులు చేస్తున్నాడు. చూడండి, ఈ సొలొమోనేమో ఈయన వ్యవహారం తేడాగా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ సొలొమోను కొడుకు, వాడి దగ్గరికి వెళ్తే వాని మనసు వేరుగా ఉంది. హిజ్కియా రాజు దావీదు సంతానంలో వచ్చినవాడే, ఆ హిజ్కియా రాజు యొక్క మనసు వేరుగా ఉంది. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రకం. ఒక్కొక్కడు ఉంటారండి. దావీదులాగా ఎవరు లేరు. దావీదులంత భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు లేరు రాబోయే రోజుల్లో. ఒకసారి దేవుని కోపం వస్తుంది. ఇది చేసి పనికిమాల పనులకి కొట్టేద్దామా, లేపేద్దామా, ఒక్కొక్కసారి లేపేద్దామా అని దేవుని కోపం వస్తుంది. కానీ ఆ రోజు దావీదుకి ఏమిచ్చాడు చెప్పండి? దావీదుకి ఏమిచ్చాడు? మాట ఇచ్చాడండి. రే దావీదు, నీ దీపాన్ని సదాకాలం నిలుపుతాను రా, నీ తర్వాత సంతానము, నీ తర్వాత తరాలలో దీపాన్ని ఆర్పివేయను రా, నీ దీపాన్ని ఆర్పివేయను రా, అంటే నీ అధికారం తీసివేయను రా, నీకు అధికారం ఇస్తాను రా అని మాట ఇచ్చాను కదా. ఇది ఎన్ని పనికిమాల పనులు చేసినా కానీ ఉంటారండి, 2 దెబ్బలు కొడతాడు దేవుడు అన్నీ. మళ్ళీ రే మీ నాన్నకు మాట ఇచ్చాను రా, కూర్చో, సింహాసనం మీద కూర్చో అని ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్కలాగా ఉన్నా కానీ దేవుడు విడిచిపెట్టకుండా ఆ మాట నెరవేరుస్తూనే వచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఈ రోజు నుంచి, నీకు నీ పిల్లలకి నా దేవుడు అధికారం ఇచ్చును గాక. ఎంతమందికి ఆశగా ఉంది? ఆశగా ఉన్న తల్లి చెప్పండి, నా ప్రభువు, నా దేవుడు నీకు నీ పిల్లలకి అధికారం ఇచ్చును గాక. రాబోయే రోజుల్లో నీ పిల్లల్ని అధికారులుగా నిలబెట్టును గాక. ఆమెన్. ఒక దేవుని మాట చెప్తున్నా, రాబోయే రోజుల్లో నా దేవుడు మీ పిల్లల్ని అధికారులుగా కూర్చుండబెట్టునుగాక. అనేకులకి వెలుగుకరంగా అధికారం చలాయించే వ్యక్తులుగా నా ప్రభు నీ పిల్లల్ని మార్చునుగాక. దావీదు మాటిస్తున్నా, నీకు నీ తర్వాత నీ సంతానానికి దీపము ఎప్పుడు ఉంటుంది, ఆరిపోతుంది. తీసివేసిన దీపాన్ని అంటే అధికారం. రాబోయే రోజుల్లో ఈ సంఘంలో అనేకులు నా ప్రభు గొప్ప స్థాయిలో అధికారులుగా ఉంచునుగాక. ఆమెన్. ఈరోజు నా దేవుడు ప్రారంభించాడు ఆ కార్యం. తన సేవకుల మాటను బట్టి దేవుడు ఈరోజు ప్రారంభిస్తున్నాడు. మీ కుటుంబాల్లో అది నెరవేర్చునుగాక. నా దేవుని మాట నెరవేరునుగాక. ఆమెన్. ఏం చేస్తాడో ప్రభు చేస్తాడు. నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో అనేకుల్ని ఏలుబడి చేసేట్లుగా, అనేకులకి తలగా, అధికారిగా అంటారండి మార్చునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయం, నీ చేతులారా నువ్వు పోగొట్టుకుంటే దేవుడు ఏం చేయలేడు. అవ్వకు ఆదాముకి అధికారం ఇచ్చాడు దేవుడు ఏదైనా తోటలో. ఆదామా, అవ్వా, ఇది ఈ తోట మీద, ఈ ఏదైనా తోట మీద నీకు సమస్త అధికారం ఇస్తున్నా, ఏలుబడి చేసుకో అని అధికారం ఇస్తే, అధికారం చలాయించకుండా, అధికారంతో ఏమంటే వాటిని ఏలుబడి చేయకుండా సాతాను మాటిని, సాతానికి లోబడి ఉన్న అధికారం అంతా కోల్పోయాడు. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడండి. సింహాలు, పులులు సమస్తాన్ని ఏలుబడి చేయి, అన్నీ గడగలాడిపోతున్నాయి. ఆదామును చూస్తే ఏనుగులేంటి, సింహాలేంటి అంటే వాడికి పేరు పెట్టు అని ఆదాం పెట్టిన పేర్లు ఇప్పటికీ పిలుస్తున్నాం మనం. ఇది ఇంత చెవులు చాట్లాగా ఉన్నాయి, ఇంత పొడి తొండం ఉంది, ఇది ఇంతలా ఉంది, ఇది ఏనుగు అన్నాడు. ఆ ఏనుగు ఓకే ఆమెన్ అన్నాడు దేవుడు. ఇంకోటి తీసుకొచ్చాడు, చూస్తే ఇదేంది చిన్నగా ఉంది, చిట్టెలకు అన్నాడు. అప్పో ఆమెన్ అన్నాడు దేవుడు. అంటారండి, ఒక్కొక్కదానికి ఒక పేరు. ఇది పులి అన్నాడు, ఆమెన్ అన్నాడు. ఇది పిల్లి అన్నాడు, ఆమెన్ అన్నాడు. ఎన్ని పేర్లు పెట్టాడు దేవుడు. అంత ఏలుబడి అధికారం ఇస్తే దేవుడు ఆదాముకి ఒక చిన్న తప్పు చేసి, పాపం చేసి అధికారం కోల్పోయాడు. నా ప్రభు నీకు నీ పిల్లలకి అధికారం ఇచ్చునుగాక. నువ్వు పోగొట్టుకుంటే ఏం చేయలేవు. నీ చేతుల్లో పాడు చేసుకొని, అధికారం దుర్వినియోగం చేసి, లంచాలు తీసుకొని
ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే దానికి ఎవరేం బాధ్యులు ఎవరండి? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని పరిపాలించాలా. దాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? అధికారం ఏలుబడి చేయాలి. నువ్వు ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు నీకు సంఘాన్ని అప్పగించారు, సంస్థ, దీన్ని కాపాడుకోవాలా. రోజు మీ అందరి కోసం ప్రార్థన చేసుకొని నాకు ఎంతమందిని అప్పగించారు, సంఘం ఇప్పుడు ఎంతమంది అయ్యారు, ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఎట్లా? దేవుడు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు నడిపించుకోమని. పోగొట్టుకొని నా చేతులలో పోగొట్టుకుంటే దాన్ని దేవుడు ఏం చేయలేడు. కనుక మీకు ఇచ్చిన అధికారము, మీ పిల్లలకి ఇచ్చిన అధికారం మీరు పోగొట్టుకుంటే ఆదాములాగా అవ్వలాగా ఏలుబడి పోగొట్టుకుంటే దేవుడు ఏం చేయడు, చూస్తూ ఉంటాడు, మౌనంగా ఉంటాడు. గనుక ఇచ్చిన సంఘాన్ని అయినా, ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఏలుబడి చేయమని ఇచ్చాడు దేవుడు. ఆ కుటుంబాన్ని ఇష్టానుసారంగా చేయకూడదు. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళని కాపాడుకోవాలి, వారికి కాపుదలు ఇవ్వాలి. విన్నారండి? వారి మీద అధికారం నీకుంది, తండ్రికి తల్లికి పిల్లల మీద. ఇచ్చినడికి వదిలిపెట్టారనుకో, ఏమండి, ఇష్టాంతం వదిలిపెడితే నాశనమైపోతారు. దేవుడు ఏం చేయలేడు. కనుక నీకు ఒక అధికారం ప్రవహిస్తాడు. దావీదుకి ఇచ్చాడు అధికారం, దీపం నిలబెట్టాడు, చిరకాలం ఇస్తానన్నాడు. తర్వాత వారి తరతరాలుగా ఆ పిల్లలకి దీపం ఆరిపోనివ్వకుండా దేవుడిచ్చి స్థిరపరిచాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు, స్థాపిస్తాడు. దాన్ని మాటను వెనక్కి తీసుకోడు. ఒక మామూలు మనిషి మాట ఇస్తేనే నిలబడుతుంటే, దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు ఆ మాటను నెరవేర్చునుగాక. మాట మీద నిలబడి దేవుడు నీ జీవితంలో మాట నెరవేర్చునుగాక. ఒకటి, నీకు అధికారం ఇస్తాను నీ పిల్లలకని మాట ఇస్తున్నాడు. రాబోయే రోజుల్లో నా ప్రభు దావీదుకి ఇచ్చినట్టుగానే నీ పిల్లలకి అధికారం దయచేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. రెండో మాట చదువుతాలకిద్దాం. ఏమని మాట ఇస్తాడు దేవుడు మనకి, ఆ మాట నెరవేరుస్తాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, అదిగో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట నెరవేరునుగాక. ఆమేన్. ఏమని మాట ఇచ్చాడు ఇక్కడ? రెండవదిగా, ప్రతివాడు ఎవరి భయం లేకుండా తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చొని ఉంటాడు. భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. నీ ద్రాక్ష చెట్టు, నీ అంజూరపు చెట్టు అంటాడు దేవుడు. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు, తన అంజూరపు చెట్టు కింద ఏ భయం లేకుండా ప్రశాంతంగా కూర్చుంటారని మాట ఇస్తున్నాను అన్నాడు. ఎంతమందికి ఉన్నాయి ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు? ఎంతమందికి ఉన్నాయి? పాస్టర్ గారు మాకు ద్రాక్ష చెట్టు లేదే. ఇప్పుడు వేసుకోమంటావా? ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు నాటుకోమంటావా? నాటుకొని వాటి చెట్టు కింద కూర్చోమంటావా ప్రశాంతంగా, భయం లేకుండా? ఏమిటి ద్రాక్ష అనుభవం? ద్రాక్ష చెట్టు యొక్క అనుభవం ఏంటి? అంజూరపు చెట్టు యొక్క అనుభవం ఏంటి? చదవండి. ద్రాక్ష చెట్టు యొక్క అనుభవం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అదిగో ద్రాక్ష చెట్టు యొక్క అనుభవం. దేవునిని మానవుల్ని సంతోషపెట్టే నా ద్రాక్ష రసము నేను ఇయ్యక మానేసి చెట్ల మీద రాజునై ఉండి దేవునిని మనుషులను సంతోషపెట్టి నా ద్రాక్ష రసము ఇవ్వకుండా మానేయమంటావా, పెత్తనం చేయమంటావా అంటుంది ద్రాక్ష చెట్టు. వాని ద్రాక్ష చెట్టు కిందను వాని అంజూరపు చెట్టు కిందను ప్రశాంతంగా భయం లేకుండా కూర్చుంటారు. ద్రాక్ష చెట్టు ఎవరో కాదు, నువ్వే ద్రాక్ష చెట్టువి. నీ ద్వారా దేవునికి సంతోషం లేదు, మనుషులకు సంతోషం లేదు. అంతెందుకు, కొంతమంది వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకి సంతోషంగా లేరు. ఏమంటుంది, నా భర్త ఉన్నాడయ్యా, ఎందుకు అనవసరం అయ్యా, ఎప్పుడు సంతోషం లేదయ్యా, ఎప్పుడు బాధేనయ్యా నా భర్తతో, నాకు ఇప్పుడు ఎప్పుడు చస్తానో తెలియదు, చచ్చేంత వరకు నన్ను బాధిస్తూనే ఉన్నాడయ్యా, సంతోషమే లేదయ్యా, ఒక్క రోజన్నా సంతోషంగా నోటిన నవ్వు లేదు నాకు నా భర్తను బట్టి. అయ్యా పాస్టర్ గారు దిగుదిగో ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు బట్టి మా హృదయం ద్రవించిపోతుంది, హృదయం బద్దలైపోతుంది అయ్యా, వాళ్ళు చేసే పనికి మన కార్యాలు బట్టి మాకు సంతోషమే కరువు అయిపోయింది పాస్టర్ గారు, సంతోషం లేదు హృదయంలో వీళ్ళు చేసిన కార్యాలు బట్టి. మా నాన్న గురించి చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది అన్న. మా నాన్న గురించి స్కూల్లో కాలేజీలో అందరు ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తున్నారన్న. ఏంటి మీ నాన్న తాగి బజార్లు పడిపోతాండగా, మేము ఫుల్గా తాగేసి బజార్లు పడిపోతాంటగా, నలుగురు వచ్చి ఈడ్చుకెళ్తారంటగా మీ నాన్ని, పశువులాగా పందిలాగా.
అంటుంటే మాకు సిగ్గుతో తలదించుకుంటున్నామన్నా. కాలేజీలో మా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తున్నారన్నా. మా నాన్న చేసిన పనికి మా నాన్న తాగుపోతే తిరుగుతుంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు మా స్కూల్లో. సంతోషం లేదు పిల్లలకి, తల్లిదండ్రులను బట్టి, పిల్లల ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకు సంతోషం లేదు. మిమ్మల్ని బట్టి మీ చేసే కార్యాలను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడమ్మా. అక్క, నువ్వు చేసే కార్యాలను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? ఒకసారి బాగా ఆలోచించండి. నువ్వు ఉన్నావు కానీ పేరుకు మాత్రం. నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా లేరు, నీ చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా లేరు, దేవుడు సంతోషంగా లేడు. నా ప్రభు ఈరోజు మాట ఇస్తున్నాడు, ఈరోజు నా దేవుడు మాట ఇస్తున్నాడు, నిన్ను బట్టి నీ వాళ్ళందరూ సంతోషించుదురుగాక. ఇదిగో ఈరోజు నుంచి ప్రభు మాట ఇస్తున్నాడు, నిన్ను బట్టి నీ భర్త ఇంతవరకు బాధపడుతూ వచ్చాడు. నిన్ను బట్టి, అదే బ్రదర్, నిన్ను బట్టి నీ భార్య కన్నీళ్ళు కార్చి రోజు ఏడ్చుకుంటూ ఉండేది. ఈ రోజు నుంచి నా ప్రభు చెప్తున్నాడు, సంతోషానికి కారణమవుదురుగాక, దేవుడు కూడా సంతోషించునుగాక. నీ ప్రవర్తన బట్టి, ఇంతవరకు ప్రవర్తన బట్టి దేవుడు ఇసుక్కున్నాడు, దేవుడు బాధపడ్డాడు. నీ ప్రవర్తన చూసి నువ్వు పనికిమాలిన చేష్టలు చేస్తుంటే, పనికిమాలిన కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు ఆకాశం దేవుడు చూసి కుమిలిపోయి ఏడ్చాడు. అయ్యో, నా రక్తం చేత కడగబడిన నా పిల్లలు నేను కొన్నానే, నా రక్తం దారిపోసి కొంటే వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి దేవుడు బాధపడిపోయి కన్నీళ్ళు కార్చి లోపల వేదంతో కోలిపోయాడు. ఈ రోజు నుంచి నిన్ను చూసి దేవుడు సంతోషించునుగాక, నన్ను చూసి నా ప్రభు సంతోషించునుగాక, నీ పిల్లలను చూసి నీకు సంతోషం కలుగునుగాక, ఆ విధంగా నా ప్రభు మార్చునుగాక. ఇంతవరకు నీ పిల్లలను చూసి ఏడ్చుకున్నావు, నీ పిల్లలను చూసి వీళ్ళు బాగుపడతారా, చేతికి వస్తారా, ఇలా ఏమవుతారో, వీళ్ళ బతుకు ఏమవుతుందని కన్నీళ్ళు కార్చావు. నీ పిల్లల్ని బట్టి కుమిలిపోయావు. ఒక్కరోజు కూడా ఆ పిల్లల్ని బట్టి నీ సంతోషం లేదు. ఏం జరుగుతుందో, వీళ్ళ బతుకు ఎలా ఉంటుందో, ఎలా మారిపోతుందో ఏడ్చుకుంటూ వచ్చావు. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీ పిల్లలు సంతోషాన్నిచ్చే సాధనాలుగా మార్చునుగాక, సంతోషకారకులుగా ప్రభు మార్చునుగాక. నీ భర్తను చూసి ఏడ్చుకుంటూ వచ్చావే, ఈరోజు మాటిస్తున్నారు ప్రభు, నీ భర్త ద్వారా ఈరోజు నీకు సంతోషం కలుగునుగాక. లూకాసు వార్త 1:17 చివర్లైనా అదే నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున. అదిగో ప్రవక్త అయిన యోహాను గురించి దేవుడు చెప్తున్న మాట. హలో అమ్మా, నీకు పుట్టబోయే కొడుకు మామూలు కొడుకు కాదు వాడు. అతడు పుట్టినందున నీకు సంతోషం కలుగుతుంది, అనేకులకి సంతోషం కలిగేటట్టుగా వాడు ప్రవర్తిస్తాడమ్మా. నీకు పుట్టబోయే కుమారుడు అలాంటి వాడు అని చెప్పి యోహాను గురించి దేవుడు చెప్తున్నాడు. నీకు పుట్టబోయే కుమారుని వల్ల అందరూ సంతోషిస్తారు, దేశమంతా నీకు సంతోషం కలుగుతుంది. యోహాను పుట్టినప్పుడు దేవుడు చెప్పాడు, నీకు సమస్త జనం సంతోషం కలుగుతుందని. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా అదే మాట. ఇదిగో అమ్మా మరియా, నీకు పుట్టబోయే కుమారుడు లోక రక్షకుడు, అతడు పుట్టినందున ప్రజలందరికీ సంతోషం వస్తుందమ్మా అని యేసుప్రభు గురించి అదే మాట, యోహాను ప్రవక్త గురించి అదే మాట. సంతోషంగా ఉంటారమ్మా ప్రజలందరూ ఈ పిల్లల ద్వారా. నీకు పుట్టిన పిల్లల ద్వారా సంతోషం లేదు, గుండెలు బద్దలవుతున్నాయి కదా. నా ప్రభు ఈరోజు నీ పిల్లల్ని సంతోషకారకులుగా మార్చునుగాక. ఇప్పటి వరకు నీ ద్వారా ఎవరికి సంతోషం లేదు. ఈ సంఘంలో ఏమండి సేవకులుగా మాకు సంతోషం లేదు కొందరిని బట్టి. ఇక్కడ ఈరోజు నుంచి నా ప్రభు నిన్ను మార్చునుగాక, అనేకులు సంతోషపరిచే వ్యక్తిగా నిన్ను మార్చునుగాక, ఈ సంఘాన్ని సంతోషపరిచే వ్యక్తిగా నన్ను మార్చునుగాక, అనేకులకి దీవెనకరంగా నన్ను మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ద్రాక్ష చెట్టు గురించి విన్నాం కదా. ఇప్పుడు చూడండి ఇంకొక మాట అంజూరపు చెట్టు గురించి. మత్తయి సువార్త 24:32 చదవండి. చూడండి, మత్తయి సువార్త 24:32 అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని. అంజూరపు చెట్టు అంట, అంజూరపు చెట్టును చూసి ఉపమానం చెప్పాడంట దేవుడు. ఏంటంటే యేసయ్య రాకడ గురించి మనకు తెలియజెప్తుందట. స్తోత్రం కలుగునుగాక. ప్రభు రాకడ గురించి ఆ అంజూరపు చెట్టు మనకి తెలియజెప్తుంది. ప్రభు వస్తున్నాడని దానికి సూచనగా అంజూరపు చెట్టు మనకి నిరీక్షణ కలిగేటట్టుగా మనకి సూచనగా చూపిస్తుందంట అంజూరపు చెట్టు. ఇంకా చూస్తే చూడండి, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 47-48 చదవండి. యేసు
నతనీయేలు తన ఎద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు చెప్పెను. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనీయేలు ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలకమునిపే ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడు చెప్పండి, ఏ ప్లేస్లో ఉన్నాడు? నీవు నన్ను ఎరుగక మునిపే అయ్యా. ఎట్లా ఎరిగావా? ఎట్లా కనుక్కున్నావంటే, నీవు నన్ను చూడక మునిపే ఫిలిప్పు, రే నతనీయేలు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను రా. నేను ఈ వ్యక్తి వెళ్ళి అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అంజూరపు చెట్టు అంటే అర్థం ఏంటంటే రాకడకి సూచన. ఈ నతనీయేలు ఎక్కడ కూర్చున్నాడంటే అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నాడు ఈ నతనీయేలు. యేసయ్య రాకడ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. యేసయ్య రాకడ గురించి అంటారండి, ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ గురించి ఎత్తబడాలి, నేను రాకడలు ఎత్తబడాలని చెప్పేసి అంజూరపు చెట్టు కింద కూర్చొని ఈయన మెస్సియా వస్తాడు, రాకడ వస్తుంది అని అప్పుడే ఆ రోజే నతనీయేలు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు రాకడ గురించి. అందుకు ప్రభు చూశాడు, రే నతనీయేలు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను రా. రాకడ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ నతనీయేలు. అంజూరపు చెట్టు కింద కూర్చొని అర్థం ఏంటంటే ఆయన రాకడ సూచిస్తుంది ఈ అంజూరపు చెట్టు. ద్రాక్ష చెట్టు ఏమో రండి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు సంతోషానికి కారణం అవుదువుగాక, రాకడ కొరకు ఎదురు చూసదువుగాక. అంజూరపు చెట్టు రాకడకు సూచిస్తుంది, యేసుప్రభు రాకడని చూపిస్తుంది. అది మనం అందరం రాకడకు సిద్ధపడదువుగాక, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదువుగాక. దావీదుకు మాట ఇచ్చాడు, దీపం స్థిరకాలను స్థిరపరుస్తానని, అంటే అధికారం ఇస్తానని. రెండవదిగా మీరు నీ అంజూరపు చెట్టు కింద ద్రాక్ష చెట్టు కింద నువ్వు నిర్భయంగా ప్రశాంతంగా జీవిస్తావు. అంటే ద్రాక్ష చెట్టు అంటే సంతోషాన్ని కలిగిస్తుంది, అంజూరపు చెట్టు అంటే ఇదండి రాకడను సూచిస్తుంది. నీవు సంతోషంగా అనేకులకు సంతోష కారణంగా అవుదువుగాక. రెండవదిగా ప్రభు రాకడకు సిద్ధపడుదువుగాక. ఆమేన్. ఒక చిన్న మాటతో ముగించుకుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. దేవ స్తోత్రం కలుగునుగాక. మరొక్కసారి దావీదు అంటాడు, దేవా నా సంతతి నా పిల్లలు ఘనత పొందుతారని నువ్వు మాట ఇచ్చావు. అక్కడేమో దీపం స్థిరపరుస్తాను అంటే అధికారం ఇస్తానని మాట ఇచ్చావు. ఇక్కడ నా పిల్లలు ఘనత పొందుతారని మాట ఇచ్చావు, అది నెరవేర్చు అంటాడు దావీదు దేవునితో. మన దేవుడు ఎవరండి? మాట ఇచ్చి తప్పేవాడా? తప్పడు. మాట ఇచ్చి స్థాపిస్తాడు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. లోకంలోని అధికారులు నాయకులే మాట ఇస్తే ఆ మాటను నిలబడుతుంటే మన ప్రభు నిశ్చయంగా మాట ఇచ్చి నెరవేర్చునుగాక. ఆమేన్. నా సంతతిని ఘనపరుస్తానని ఘనత ఇస్తాను నా సంతతికి, నా పిల్లలకి మాట ఇచ్చావు కదయ్యా అని దావీదు అంటాడు. నా ప్రభు దావీదుకి ఇచ్చిన ఆ మాటని నా ప్రభు మీ జీవితంలో నెరవేర్చునుగాక. మనం కూడా సంతానమే, మనం కూడా ఆ వంశంలోంచి వచ్చిన వాళ్ళమే, ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు మనం కూడా. ఆ దావీదు సంతానాన్ని గణపరిచే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని గణపరచునుగాక, హెచ్చించునుగాక, వర్ధిల్లజేయునుగాక. నీ పిల్లల్ని దావీదు అంటాడు, నా సంతానాన్ని గణపరుస్తానని మాట ఇచ్చావు. జ్ఞాపకం చేసుకోయ్యా, నా పిల్లల్ని గణపరచయ్యా. నా పిల్లలు తక్కువ స్థాయిలో ఉండకూడదయ్యా. నా పిల్లలు ఒకరి దగ్గర అడుక్కోకూడదయ్యా. ఘనతగా ఉండాలి. నా పిల్లలు గనులుగా ఉండాలి, ఘనతకు సూచనగా ఉండాలి, అనేకులకు వెలుక్కరంగా ఉండాలి నా పిల్లలు అని దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాను. నువ్వు మాట ఇచ్చావు కదా, నా పిల్లల్ని గనులుగా చేస్తానని, ఘనత ఇస్తానని, నా పిల్లల్ని చెయ్యి అని ఆయన మాట ఇచ్చాడు దావీదుకి. నీ పిల్లల్ని ఘనంగా చేస్తానని నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, మాట ఇస్తున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని ఘనంగా గణపరచునుగాక, వర్ధిల్ల చేయునుగాక. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు మిమ్మల్ని, మీ పిల్లల్ని నా ప్రభు గణపరచబోతూ ఉన్నాడు. నీ పిల్లలకి అధికారులుగా మార్చునుగాక. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని అనేకులకి సంతోష కారణంగా మార్చునుగాక.
ఒక పక్క దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగాను, మరొక పక్క మనుషులను సంతోషపెట్టే వ్యక్తులుగాను నిన్ను నీ పిల్లల్ని మార్చునుగాక. ఆమేన్. ఇంతవరకు సంతోషం లేదు హృదయంలో పిల్లల్ని చూసుకొని, ఈరోజు నుంచి నీ పిల్లలు నీ కళ్ళ ఎదుట ఎదుగుతూ ఉంటే, ప్రయోజకులుగా మారుతూ ఉంటే సంతోషిస్తావు. ఇంతవరకు బాధపడ్డావు నీ పిల్లల గురించి. నా ప్రభు చెప్తున్నాడు, ఈ ద్రాక్ష చెట్టు సంతోషింపజేస్తుంది. నీ పిల్లలు ఆ విధంగా సంతోషింపజేసే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. నీ పిల్లలు ఘనత పొంది అనేకులు ఎదుట ఘనపరచబడుదురుగాక. ఆమేన్. లేచిన పడదాం. నరుడు మాట ఇస్తేనే నిలబడుతుంటే, మాట తప్పే నరుడే మాట నిలబడుతూ ఉంటే, నా దేవుడు నా ప్రభు మాట ఇస్తే నిలబడతాడు. ఆ మాట నెరవేరుస్తాడు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో. ఆ మాట వ్యర్థమైపోదు, అది కార్యం జరిగించి వస్తుంది మాట. ఆయన మాట నెరవేరుస్తాడు. అందరూ ప్రార్థించుకోరు. మహాగణుడా, గొప్ప దేవ, యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ లోకంలో మనుషులే మాట ఇచ్చి నెరవేరుస్తూ మాట మీద నిలబడుతూ ఉంటే, మమ్మల్ని సృష్టించిన దేవుడవు, సృష్టికర్త అయిన దేవుడవు తండ్రి. నిశ్చయముగా నీవు మాట ఇచ్చి నెరవేరుస్తావు. నువ్వు మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటావా? నిశ్చయంగా నెరవేర్చే దేవుడు తండ్రి. దావీదుకి మాట ఇచ్చావు, నీకు నీ సంతతికి సదాకాలం దీపము స్థిరపరుస్తానని. దీపం అంటే అధికారం అని. ఆ అధికారము తండ్రి ఎప్పటికీ కోల్పోలేదు. దావీదు తర్వాత ఎంతోమంది రాజులకి అధికారం ఇచ్చావు నాయన. వారి మనస్సు సరిగ్గా లేకపోయినా, వారి బతుకు సరిగ్గా లేకపోయినా, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి వారికి అధికారం ఇస్తూనే వచ్చావు. నీ బిడ్డలందరికీ అధికారం దయచేయండి. వారి పిల్లలని అధికారులుగా కూర్చోబెట్టండి యేసయ్యా. గొప్ప స్థానంలో ఉంచండి యేసయ్యా. వర్ధిల్ల చేయండి నాయన. ఘనపరచండి తండ్రి. ప్రతివాడు తమ ద్రాక్ష చెట్ల కింద, తమ అంజూరపు చెట్ల కింద నిర్భయముగా ప్రశాంతంగా ఉంటారని మాట ఇచ్చావు నాయన. ద్రాక్ష చెట్టు నరుల్ని, మనుషుల్ని, దేవుని సంతోషపరుస్తుంది తన ద్రాక్ష రసముతో. తండ్రి, మేము కూడా ఆ ద్రాక్ష చెట్టు వల్లే ఉండి మనుషుల్ని, తండ్రిని, నిన్ను సంతోషపరిచే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ఇంతవరకు తండ్రి ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరచకుండా ఇబ్బంది కలిగిస్తూ బాధ పెడుతూ వచ్చారు. ఎంతోమంది భార్యలు భర్తల్ని బాధిస్తూ ఇబ్బంది పెడుతూ సంతోషంగా ఉండలేకపోయారు. ఎంతోమంది భర్తల ద్వారా తల్లులు ఏడుస్తూ ఉన్నారు నాయన. అయ్యా, నా భర్త ద్వారా నాకు సంతోషం లేదు, నా పిల్లల ద్వారా నాకు సంతోషం లేదని ఏడ్చి కుమిలిపోతున్నారు నాయన. ఈ రోజు నుంచి సంతోషానికి కారణమవుదురుగాక. ఈ రోజు నుంచి వారందరూ సంతోషానికి కారణమవుదురుగాక. తండ్రి, మిమ్మల్ని సంతోషపరిచే వ్యక్తులుగాను, ఇంట్లో వాళ్ళని సంతోషపరిచే వ్యక్తులుగాను, సంఘములో తోటి సహోదరులను సంతోషపరిచే వ్యక్తులుగాను, సేవకులను సంతోషపరిచే వ్యక్తులుగా మరి మార్చండి దేవా. ఈ విధంగా మార్చివేసి గొప్ప సాక్షులను మీరు వాడుకోండి తండ్రి. నా సంతానాన్ని తండ్రి ఘనపరుస్తానని మాట ఇచ్చామని దావీదు చెబుతున్నాడు. ఈరోజు నీ బిడ్డలందరినీ ఘనపరిచి ఆశ్రయించి ఘనపరిచి వర్తలు చేయండి. ఇదిగో తండ్రి, ఏ ఒక్కరు వృధాగా వెళ్ళకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మాట నెరవేర్చబడును గాక. నా దేవుని మాట నెరవేర్చబడును గాక. ఒక్కొక్కరిని దీవించి ఘనపరిచి వర్తలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఇలా సదాకాలము మన దేవుని మాట నెరవేర్చుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికి నా దేవుని కృప సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.